హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ సురేష్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ఈ ధనుష్ నయనతార గొడవ ఏంటి మేడం? నిన్న నుంచి ఒకటే ట్రెండింగ్లో ఉంది. ఈ ధనుష్ది నయనతారది ఇష్యూ ఏంటి అని అంటే అది ఒక కాపీరైట్ ఇష్యూకి సంబంధించండి. ఓకే, ఒక 3 seconds వీడియో వాడుకున్నందుకు ధనుష్ గారు కాపీరైట్ నోటీస్ పంపించారు ఫర్ 10 crores. ఓకే, అయితే వివరాల్లోకి వెళ్తే ఏంటి అని అంటే 8 years బ్యాక్ ధనుష్ గారు ఒక మూవీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఆయన డబ్బులు పెట్టి ఒక సినిమా తీశారు. ఆ మూవీలో హీరోయిన్ ఎవరు అని అంటే నయనతార. ఓకే, దానికి డైరెక్టర్ ఎవరు అంటే విఘ్నేష్ శివన్. ఈ విఘ్నేష్ శివన్ ఎవరు? నయనతార హస్బెండ్. దాంట్లో మూవీ విజయ్ సేతుపతి. ఓకే, ఈ మూవీ కొంచెం ఫస్ట్ ఇనిషియల్ గా నష్టాలు వచ్చింది అని అన్నారు. తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కి ఇచ్చేసాడు ధనుష్. తర్వాత లాభాల్లోకి వెళ్ళింది. మొత్తానికి డిస్ట్రిబ్యూటర్స్ అయితే లాభాల్లోనే దే క్లోజ్ దట్ ఇష్యూ. అయితే ఈ మూవీ అప్పుడే ఈ నయనతారకి విఘ్నేష్ శివన్ కి ఒక దే గాట్ ఇన్ టు లవ్, ఆ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ మూవీ దగ్గర నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది అనమాట. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ నయనతారకి పెళ్ళయింది విఘ్నేష్ శివన్తో. ఆ పెళ్ళికి సంబంధించిన మొత్తం వీడియో అదంతా ఒక డాక్యుమెంటరీ లాగా రూపొందించారు. వాళ్ళ ఇనీషియల్ స్టేజెస్ నుంచి వాళ్ళిద్దరు ఎక్కడ కలిసారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ జర్నీ టిల్ మ్యారేజ్, అదంతా డాక్యుమెంటరీ లాగా రూపొందించి దాన్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళకి రైట్స్ అమ్మేసుకున్నారు. అంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు యాజ్ అ మూవీ లాగానే ఆ డాక్యుమెంటరీని. దాంట్లో ఇన్ని డబ్బులకి అని దట్ మేబీ 100 crores or 50 crores ఎంతైనా అయి ఉండొచ్చు. నా పర్మిషన్ లేకుండా నా మూవీలో క్లిప్పింగ్స్ ని, సాంగ్స్ ని యూజ్ చేసుకున్నారు అని ఒక నోటీస్ పంపించారు. 3 seconds యూజ్ చేసుకున్నాము అని నయనతార అంటున్నారు. అది 3 seconds 30 seconds అనేది పక్కన పెడితే, నేను ప్రొడ్యూసర్ ని ఆ మూవీకి, ఆ మూవీ క్లిప్పింగ్స్, దాంట్లో సాంగ్స్ అన్ని కాపీరైట్ చట్టం ప్రకారం, ఆ యాక్ట్ ప్రకారం నాకు చెందుతాయి. మీరు నా పర్మిషన్ లేకుండా వాడుకున్నారు, దానికి ఒక 10 crores మీరు నాకు కంపెన్సేషన్ ఇవ్వాలి అని ఒక కాపీరైట్ నోటీస్ పంపించారు ధనుష్. దీనికి నయనతార ఏమని రియాక్ట్ అయ్యారు అని అంటే, అడ్రస్ చేస్తూ మన ధనుష్ ని, నువ్వు అసలు మీ ఫాదర్, మీ అన్నయ్య లేకపోతే, వాళ్ళ ఫాదర్ వాళ్ళ అన్నయ్య డైరెక్టర్స్, వాళ్ళ ఫాదర్ ఒక ప్రొడ్యూసర్ ఉండే, వాళ్ళు లేకపోతే నువ్వు అసలు యు ఆర్ నథింగ్. నువ్వు వాళ్ళని అడ్డు పెట్టుకొని నువ్వు ఎదిగావు. నేను నో వన్, అసలు నేను ఎవరినో ఇండస్ట్రీకి సంబంధించిన దాన్ని కాదు, అయినా నేను సూపర్ స్టార్ అయ్యాను, నువ్వు మంచోడివి కాదు అని ఏదేదో అన్నారు ధనుష్ గురించి. నువ్వు ఇప్పటికైనా తెలుసుకుంటావు అనుకున్నాము, 2 years నుంచి నువ్వు ఎన్ఓసి ఇస్తావు అని వెయిట్ చేసాము, కానీ నీ బుద్ధి ఏంటో బయట పెట్టావు, అది ఇది అని ఆవిడ ఆరోపణలు అయితే చేశారు. ఒక ఓపెన్ లెటర్ మీడియాకి కూడా ఇచ్చేశారు. దీనిపైన ధనుష్ ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. ఆయన ఏం చేయాలనుకున్నా కానీ లీగల్కి వెళ్ళారు, నోటీస్ పంపించారు. ఆవిడ కూడా లీగల్ బ్యాటిల్ చేస్తుంటే బాగుండేదేమో, రాదర్ దాన్ ఇట్లా బయటకు వచ్చి ఈ రచ్చ చేయడం బదులు. ఎందుకంటే ఇద్దరు ఒక ప్రివిలేజ్డ్ పొజిషన్స్లో ఉన్నారు. ఆయన ఎంత ఒద్దిగ్గా, ఎంత కామ్గా, పాయిజ్డ్గా ఉన్నాడో ఈమె కూడా అలా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది. ఓకే, ఈమె కొంచెము ఎక్కువ రియాక్ట్ అయిపోయి మీడియాకి వచ్చేసింది. ఆయన ఏం పంపలేదండి, నోటీస్లో ఏమని పంపించారు అంటే, వితౌట్ మై పర్మిషన్ మీరు ఇది యూజ్ చేసుకున్నారు, నా పర్మిషన్ లేకుండా యూజ్ చేసుకోవడానికి లేదు. కాపీరైట్ చట్టము దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ప్రొడ్యూసర్ని కాబట్టి మీరు నా దగ్గర ఎన్ఓసి తీసుకోకుండా పబ్లిష్ చేశారు అని అంటున్నారు. ఈవిడేమో నేను మిమ్మల్ని అడిగాను, మీరు ఇవ్వలేదు, ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది అని ఈయన అడ్రస్ చేయడం కూడా ఆమె ఆ లెటర్లో ఎలా అడ్రస్ చేశారంటే, యూజువల్లీ ధనుష్ మూవీస్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో వాటిల్లో ఆయన అరుణాచల శివ అని, అరుణాచల స్వామి భక్తుడు, ఆ శివుడి భక్తుడు ఆయన. యూజువల్లీ ఆ క్లోజింగ్ టైంలో ఆయన ఒకసారి స్మరించుకొని క్లోజ్ చేస్తాడు. ఈమె ఇనీషియల్ గా ఈయనని ఓం నమ శివాయ అని ట్యాగ్ చేసింది. అది కొంచెము సర్కాస్టిక్ గా అనిపించింది. ఓకే, మధ్యలో దేవుని తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఏదైనా చేయాలి అనుకుంటే కోర్టులో చేయి, లేకపోతే ఆయనతో స్ట్రైట్ గా వార్లోకి దిగు, అంతేగాని మధ్యలో దేవుడిని ఎందుకు పెట్టడం. ఓకే, అదొకటి విషయం, సర్కాజం. ఇంకోటి కాపీరైట్ వైలేషన్. రెండు కొంచెం మనం అనలైజ్ చేసుకుంటే ఆవిడ వైపే తప్పు ఉన్నట్టుంది. ఇప్పుడు వరకు ధనుష్ దీనిపైన రియాక్ట్ అవ్వలేదు. లెట్ హిమ్ రెస్పాండ్. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి అయితే ఏదైతే చేశాడో, కాపీరైట్ వైలేషన్ చేశాడు అని లీగల్ బ్యాటిల్లోకి దిగాడో, అది వెరీ మచ్ ట్రూ. ఓకే, ఆల్దో మేము తప్పు చేసే ఉండొచ్చు, కానీ నువ్వు పెద్ద మనసుతో ఇప్పటికైనా మారుతావు అనుకుంటున్నాను అని మనింది. అంటే వాట్ డస్ దట్ మీన్? ఆవిడ ఎక్నాలెడ్జ్ చేస్తున్నట్టే
నేను వాడాను తప్పే, కానీ నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి అని. లెట్ us see ధనుష్ ఏం రెస్పాండ్ అవుతాడో చూడాలి.